ఇప్పుడే రాజా సాబ్ మూవీ అయితే చూసేసిన. ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు. మారుతి ఏడ ఫెయిల్ అని అర్థమైతలేదు. మారుతి మార్క్ అనేది అయితే సినిమాలో నాకైతే కనిపించలే. సినిమా హిట్ అని చెప్పలేము, ఫ్లాప్ అని కూడా చెప్పలేము. ఏదో 3 hours 20 minutes అట్లా వెళ్ళిపోతుంది. లవ్ సీను, ఆ సెంటిమెంట్ సీను, వాళ్ళ నానమ్మ సెంటిమెంట్ సీను అస్సలు పండలేదు. అట్లా వెళ్ళిపోయింది. రొటీన్ స్టోర్ లాగా అనిపించింది. ఇంటర్వెల్ ఏదో ఉంటది అనుకున్నాం, అది కూడా ఓకే. అంటే హర్రర్ మూవీ అంటే మీకు హర్రర్ అర్థం కావాలి, అరే భయంగా అయిందని. అసలు అది మేబీ ప్రభాస్ కాబట్టి మన ఎక్స్పెక్టేషన్స్ కూడా అట్లుండి ఏదో ఎక్స్పెక్ట్ చేసి అతనికి కామెడీ మాత్రం బాగుండే. ఈ డన్ వెల్. మారుతి అతను యూజ్ చేసుకోలేకపోయిండు అని చెప్పి నేనైతే గట్టిగా చెప్పగలుగుతా. సెకండ్ హాఫ్ వచ్చేసరికి సెకండ్ హాఫ్ నాకంతా ఇంపాక్ట్ఫుల్ అనిపించలే. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో ఆ తాత గురించి ఎలా హిప్నోటైజ్ చేస్తాడు ఇదంతా చూపించారు. బట్ స్టిల్ ఇంపాక్ట్ఫుల్ గా అయితే అనిపించలే. సెంటిమెంట్ అయితే ఎక్కడ వర్క్ కాలేదు. బట్ లాస్ట్ ఒక 30 minutes మన ప్రభాస్ అయితే ఇరగదీసిండు. చాలా బాగుంది. అతని యాక్టింగ్ బాగుంది. అతను ఇంకొద్ది యూజ్ చేసుకుంటే బాగుంటదేమో అనిపించింది. వన్ టైం మ్యాచ్ అని కూడా నేను చెప్పలేను. లిటరల్ గా సెకండ్ హాఫ్ లో మాక్సిమం పడుకోవడానికి ట్రై చేసిన.